చెప్తాను. థీటా 0 డిగ్రీ Yes, ma'am. సారీ సైన్ Cos, కాస్ tan, టాన్ cosecant, కొసెకెంట్ secant, సీకెంట్ cot. కాట్. ఓకే, ఫస్ట్ నేను చెప్తాను, Yes, అప్పుడు నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు చెప్తారు. 0, 30, 45, అలాగే 60, 90 ఇవి 90. మీరు గుర్తించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి Yes, ma'am. సైన్ ఎలా చదవాలి అంటే శ్యామ్లా, Sin సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇవి మాత్రం మీరు బాగా గుర్తుంచుకుంటే రిమైనింగ్ అంతా మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, కాస్ అనగానే మనకి ఈ సైన్ వాల్యూస్ ని మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే రివర్స్ లో రాస్తే కాస్ అయిపోతుంది. అంటే ఒక సైన్ 0 degrees ఓకే ఈక్వల్ టు కాస్ Cos 90 degrees అన్నమాట. అంటే సైన్ 0 వాల్యూ 0 ఉంది కదా, అది ఇటు నుంచి వస్తాయి అనమాట. 0 1/2 అలా. ఓకే, సో కాస్ 0 అంటే దేనికి ఈక్వల్? సైన్ 90కి ఈక్వల్. equal. రివర్స్ అవుతాయి వాల్యూస్. సైన్ కాస్ 0 ఈక్వల్ టు సైన్ 90 అంటే 1. కాస్ 30 ఈక్వల్ టు సైన్ 60. ఓకే, √3/2. అలాగే కాస్ 45 ఈక్వల్ టు సైన్ 45 1/√2. కాస్ 60 ఈక్వల్ టు సైన్ 30 1/2. కాస్ 90 ఈక్వల్ టు సైన్ 0. సో ఎక్కడ ఏ వాల్యూ ఈక్వల్ అయింది? 45 degrees. Cos 45 degrees cos దగ్గర ఏ వాల్యూ? 1/√2 అనేది ఈక్వల్ అయింది అనమాట. ఎన్ని డిగ్రీస్ దగ్గర అంటే సైన్ 45 ఈక్వల్ టు కాస్ 45 ఇక్కడ ఈక్వల్ అయింది. Yes, ma'am. tan 0 మనం నార్మల్ గా tan థీటా అంటే ఏమనుకున్నాం? సైన్ థీటా బై కాస్ థీటా స్టార్టింగ్ చెప్పాను కదా. సో అలాగా మనకి Yes, ma'am. tan 0 అంటే సైన్ 0 బై కాస్ 0. సైన్ 0 అంటే 0, One. కాస్ 0 అంటే Cos 1. 0 బై 1 0. 0. ఓకే 0. Yes, ma'am. అలాగే tan 30 అంటే 1/2 బై 1/2 by √3/2. డినామినేటర్స్ లో ఉండే క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ 1/√3. నెక్స్ట్ tan 45 అంటే sin 45 బై కాస్ 45 అంటే 1/√2 బై 1/√2 క్యాన్సిల్ అయిపోయాయి. 1/1. Yes, ma'am. నెక్స్ట్ tan 60 అంటే ఏంటి? sin 60 బై కాస్ 60 √3/2 బై 1/2 క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్స్ లో √3. అలాగే tan 90 అంటే 1/0. As per rational numbers, as per the definition of rational numbers, the numbers that can be written in p by q form where q is not equal to 0. p by q form లో రాయగలం, కానీ q అనేది కండిషన్ ఉంది. q అనేది 0 అవ్వకూడదు. Yes, ma'am. ఓకే, అంటే 0 ఒకవేళ అయితే అది అన్డిఫైన్డ్ అనమాట. Undefined. నెక్స్ట్ cosec 0 అంటే cosecant అంటే దేనికి రివర్స్? సైన్ కదా. 1/. సో 1/sin 0 అవుతుంది. 1/sin 0 అంటే 1 ఎంత? 0. 0. Undefined. ఓకే, నెక్స్ట్ cosecant 30. cosecant 30 అంటే 1/sin 30. sin 30 వాల్యూ ఎంత? 1/2. 1/2. రెసిప్రోకల్ అవుతుంది అది, అంతే. 2. అలాగే cosecant 45. Yes, ma'am. 1/1/√2. √2 Yes, ma'am. రెసిప్రోకల్ అవుతుంది ఇక్కడ, అంతే. √3/2 అంటే 2/√3. అంటే నేను సడన్ గా ఇప్పుడు నేను sin 60 అడిగి అనుకోండి √3/2. అలాగే నేను cosecant 60 అడిగి అనుకోండి, మీరు ఏం ఆలోచించాలి? ఓకే, ఇది cosecant అంటే సైన్ కి రివర్స్, sin 60 అంటే √3/2, దానికి రివర్స్ కాబట్టి 2/2. ఓకే, అలాగే cosecant 90 అంటే 1/sin 90. sin 90 ఎంత? 1/1. ఇప్పుడు secant అనగానే మనకి దీనికి రివర్స్ లోనే వస్తాయి, కాకపోతే మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, secant అంటే 1/cos కదా, 1/cos 0 ఎంత? 1/1 1. అలాగే secant 30 అంటే 1/√3/2, 1/cos 30 కదా,
1/√3/2 అంటే రెసిప్రోకల్ అవుతుంది. 2 2 బై by √3. వెరీ గుడ్. నెక్స్ట్ రెసిప్రోకల్ అంటే అవుతుంది అంతే వీటికి. √2 √2 మ్యామ్. ఇది 2/√2 2 2 మ్యామ్. 1/0 Undefined. ఉంటుందా? నో మ్యామ్. అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్. చూసారా, సీకెన్ కొసీకెన్ రివర్స్ లో ఉన్నాయి వాల్యూస్ అంతే. ఎస్ మ్యామ్. అబ్జర్వ్ చేయండి, ఇది ఎస్ మ్యామ్. ఇలా రివర్స్ అయింది అంతే వాల్యూస్ ఇక్కడ. అలాగే Yes, కాట్ కూడా tan కి రివర్స్ లో ఉంటాయి, కానీ మనం చూద్దాం. ఓకేనా, కాట్ అంటే ఏంటి? 1/tan. 1/10. లేదు 1/0. అంటే మనం కాస్ బై సైన్ చేసిన వాల్యూస్ వస్తాయి, కానీ కన్ఫ్యూజ్ అవుతారు. 1/tan చేద్దాం. ఓకేనా, 1/0 అంటే Undefined. అన్డిఫైన్డ్. 1/1/√3 అంటే √3. √3. 1/1 1. నెక్స్ట్ 1/√3. 1/√3. ఇది 0 అవుతుంది. 0. ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమైందా ఈ టేబుల్? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు Yes, మీరు ma'am. ఏం చేయాలంటే, ఈ రోజు మీకు వర్క్ ఏంటంటే, ఇందాక ఒక సమ్ ఇచ్చాను, అది ఒక హోంవర్క్. మొత్తం నోట్స్ నీట్ గా Yes. రాసుకోండి. ఈ వాల్యూస్ గుర్తించుకోండి మంచిగా. ఎస్ మ్యామ్. మనం ఈ సండే మటుకు మొత్తం ఇవి కూడా చెప్పుకుందాము, ఇది గ్రామర్ కూడా చెప్పుకుందాం. ఎస్ మ్యామ్. ఈ వీక్ అంతా మ్యాథ్ చేస్తూ నాకు తెలిసి థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఇంగ్లీష్ కూడా చెప్తాను మధ్యలో. ఎస్ మ్యామ్. కానీ మ్యాథ్ కూడా కొంచెం స్పీడప్ అవుతాం. ఎస్ మ్యామ్. సో ఈ వాల్యూస్ కూడా మధ్య మధ్యలోంచి అడుగుతాను, నేను చెప్పాలి. ఓకేనా?